హాయ్ అండి. ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ చేసేద్దామా ఈజీగా. పిల్లలకి చాలా ఇష్టమైన నూడిల్స్ అండి. బయట తినే కంటే ఇంట్లో చేయటం చాలా ఈజీ. సో ప్రాసెస్ నేను చెప్తాను చూడండి. దానికి కావాల్సినవి ముందుగా ఏంటంటే మనకు అవైలబుల్ ఉన్న వెజ్జెస్తో చేద్దామండి. ఎస్పెషల్ ఇదే కావాలి అని కాదు. మన ఛానల్లో ఏంటంటే ఉన్న వాటితోనే సర్దేసి చేసేసే టైప్ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటాయి. చూడండి, నేనైతే ఒక క్యాప్సికమ్, ఒక ఉల్లిగడ్డ, 2 కరివేపాకు రెబ్బలు, 4 పచ్చిమిర్చి, కొన్ని గ్రీన్ పీస్, ఒక క్యారెట్ తీసుకున్నాను. అయితే వచ్చింది నేను 2 పోర్షన్ చేస్తున్నాను అండి. మరి అంత ఎక్కువ కూడా చేయట్లేదు, 2 పోర్షన్స్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. వెజ్జెస్ ఎన్నైతే ఎక్కువ చేస్తారో తీసుకున్న వెజిటేబుల్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఇలా చిన్న పీసెస్గా ఏంటంటే కొంచెం త్వరగా కుక్ అయిపోతుంది. అంత పెద్ద పీసెస్ కోసారండి అన్నీ కట్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాను. అయితే నేను వచ్చేసి ఇన్స్టెంట్ నూడిల్స్ యూజ్ చేస్తుందండి. మ్యాక్స్ మనకి సూపర్ మార్కెట్లో డీమార్ట్లో అవైలబుల్ ఉంటుంది. నేను 4 eggs వాడుతున్నాను. దీనికి ఒక కడాయి తీసుకొని 1 లీటర్ వాటర్ ఫిల్ చేసుకున్న వాటర్ని ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ వాటర్ని ఒక 5 minutes హై ఫ్లేమ్లో బాయిల్ చేసేద్దామండి. లైక్ బబుల్స్ వస్తాయి కదా, ఆ బబుల్స్ వచ్చే వరకు. చూసారండి, బబుల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఆ ఇన్స్టెంట్ నూడిల్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇందులో వాటర్లో వేసేస్తున్నాను. బ్రేక్ చేసి అయినా వేయచ్చు, నార్మల్గా అయినా వేయచ్చు అండి. అవి వేసిన వెంటనే తర్వాత అందులోని రుచికి సరిపడా సాల్ట్, మనకి 1 స్పూన్ అండి, 1 స్పూన్ ఆయిల్. ఎందుకంటే ఈ నూడిల్స్ మనం తీసినప్పుడు ఏంటంటే ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం విడివిడిగా వస్తుంటాయండి. అందుకని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో ఇలా చూసారండి, లిడ్ పెట్టి కవర్ చేసుకున్న 5 minutes అయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. వన్స్ మీరు ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిందంటే ఓకే, నాకు ఇంకా కుక్ అవ్వలేదు. సో నేను 4 minutes తీసాను. నేను కోసం నుంచి కుక్ అయిన నూడిల్స్ ఏంటంటే చల్ల వాటర్ ఒక బౌల్లో తీసుకొని ఆ బౌల్లో ట్రాన్స్ఫర్ చేయండి. 1 minute ఆగిన తర్వాత ఇలా డ్రైన్ చేసేసుకోండి. డ్రైన్ చేసుకున్న నూడిల్స్ పక్కన పెట్టి సేమ్ అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకోండి. ఆయిల్ మరిగిన వెంటనే ఏంటంటే అందులోనే 4 eggs నేను ఏమైతే తీసుకున్నానో దాన్ని క్రాక్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు అండి. కంప్లీట్లీ యువర్ చాయిస్ అండి. ఓకే, నేను ఇలా స్ప్రెడ్ చేసేసాను. స్ప్రెడ్ చేసిన ఎగ్స్లోని కొంచెం చిటికెడంత మిరియాల పౌడర్ అండి, తర్వాత దాంట్లోనే చిటికెడ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అండి. ఏదన్నా ఎగ్ నీచు వాసన వచ్చినా పోతుంది అంటారండి పసుపు. ఇవి యాడ్ చేస్తే నేను అలా అనుకొని యాడ్ చేస్తున్నాను. అన్నిటిని ఇలా ఈవెన్గా ఒకసారి స్ప్రెడ్ చేసేసుకుందామండి. స్ప్రెడ్ చేసిందని ఒకసారి లిడ్ పెట్టి ఒక 3 minutes అలా కవర్ చేసేసుకుందాం. లిడ్ పెట్టి కవర్ చేసుకున్న తర్వాత ఒక 3 minutes ఆగి తీసేసుకుందామండి. తీసి ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, కుక్ అయిపోయాయండి. కుక్ అయిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాము. అదే కడాయిని ఏంటంటే మళ్ళీ యూజ్ చేసుకున్నాము ఇంకా వాష్ అవసరం. సో ఆ కడాయిలోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాన్ని కూడా వేడవనిచ్చేసుకున్నాము. వేడైన తర్వాత మనం చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అందులో ఫస్ట్ వేసేద్దాము. ఆనియన్స్ మనం చాప్ చేయగానే ఏంటంటే విడిపోయి ఉండదు, అంటే ఆయిల్ వేసి వండుకుంటే అట్లా విడిపోతాయి. అందులోనే క్యారెట్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకున్నాము. కరివేపాకు కూడా చేసుకున్న తర్వాత పీస్ ఎందుకు యాడ్ చేయట్లేదంటే అండి, ఇప్పుడే వేసుకుంటే అవి ఏంటంటే పీస్ ఆల్రెడీ బాయిల్ అయి ఉంటాయి కదా, సో మెత్తగా ఉంటాయి. మనం తిప్పేటప్పుడు అంటే అవి మెత్తగా అయిపోయి చివినిలాగా అయిపోతాయి. అందుకని పక్కన పెట్టేస్తాము. ఇవి ఏవైతే ఉన్నాయో వెజ్జెస్ వాటిని కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టేసి ఒక 5 minutes అట్లా కుక్ అవనిద్దాము మీడియం ఫ్లేమ్లో. ఇవి న్యూడిల్స్కి ఏంటంటే ప్రాపర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 70 to 80% కుక్ అయినా మనకు సరిపోతుంది. న్యూడిల్స్లో పచ్చిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఆ ఫ్లేవర్ టేస్ట్ వచ్చేసి. మరీ మెత్తగా ఉంటే నూడిల్స్ మెత్తగా ఉండేసి ఇవి మెత్తగా ఉండి అంత మనకి క్రిస్పీనెస్ ఎక్కడ తగలదు. చూసారా అండి,
5 మినిట్స్ తర్వాత ఒకసారి స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత చూసాను ఓకే కుక్ అయ్యాయి. ఇంకో 10% కుక్ అవనిద్దామనేసి ఇలా ఒకసారి మిక్స్ చేస్తున్నా. ప్రాపర్ మిక్స్ చేసేసి మళ్ళీ లిడ్ పెట్టి కవర్ చేసేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ అలా కవర్ చేసేసుకున్నాను. చూసారా అండి, కవర్ చేసేసుకుని పెట్టేద్దాం. తర్వాత ఒక 2 మినిట్స్కి చూసి మళ్ళీ చెక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మామూలుగా కలర్లోనే మనకు తెలిసిపోతుంది, ఆ టెక్స్చర్లోనే కుక్ అయిపోయాయి క్యారెట్. చూసారా, ఈ కుక్ అయిన దాంట్లోనే కొంచెం ఏంటంటే చిల్లీ పౌడర్, అదే కారం ఉంది, కారం యాడ్ చేసేసుకొని ఇప్పుడు పీస్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. ఈవెన్గా మిక్స్ చేసేసుకొని ఇన్స్టెంట్ నూడిల్స్ ఆల్రెడీ బాయిల్ చేసి డ్రైన్ చేసుకున్నాం కదండి, ఆ ఇన్స్టెంట్ నూడిల్స్ని తీసుకొచ్చి ఈ కుక్ అయిన వెజ్జెస్లో వేసేద్దాం. వేసి ఒకసారి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే అండి, స్పూను దీనితో కొంచెం కష్టం ఉంటుంది. ఏమన్నా మీకు దానికి కన్వీనియంట్ ఉండే స్పూన్ ఉంటే దాంతో ఈజీగా మిక్స్ చేయొచ్చు. బట్ ఎనీహౌ నాకు క్వాంటిటీ తక్కువే కాబట్టి ఇట్స్ ఓకే. బట్ మీరు చూడండి. బట్ ఈ మాటకి ఆ మాట అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు మిమ్మల్ని. వీటిని ఒక 3 మినిట్స్ అలా లిడ్ పెట్టి కవర్ చేసేద్దాము. ఇంకొంచెం ఏమన్నా ఉంటే కుక్ అయిపోతాయండి. తర్వాత లిడ్ తీసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. మొత్తం కూడా మిక్స్ చేసుకున్న దాంట్లోనే ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకున్నాము. ఒక స్పూన్ కారం వేసానండి, ఒక హాఫ్ స్పూను జీరా పౌడరు, ఒక స్పూను కొరియండర్ పౌడరు, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొన్ని చిటికెడంతా పెప్పర్ పౌడర్ అండి. ఏమైతే మనం కుక్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకుంటున్నా. యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఏంటంటే ఒక 2-3 మినిట్స్ మళ్ళీ అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. ఉడికించుకుంటే ఆ మసాలా అంతా నూడిల్స్కి పడుతుంది, పచ్చి వాసన ఉంటే పోతుంది. చూసారండి, చూస్తే తినేయాలనిపిస్తుంది. ఎమ్మె నూడిల్స్ అంతే అండి, సింపుల్. ఈ రెడీ అయిన నూడిల్స్ ఏంటంటే 3 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని దాని మీద ఒక స్లైస్ నిమ్మకాయ రసం అలా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు ఘాటుగా అనిపించినా పోతుందండి. సో పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. చూసారండి, ఎమ్మె నూడిల్స్ రెడీ. యాక్చువల్గా సోయా సాస్ కూడా యాడ్ చేస్తామండి, బట్ నేను సోయా సాస్ నాకు నచ్చదు. మీకు ఓకే నచ్చింది అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయవచ్చు. ఓకే అండి, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మన న్యూ ఛానల్ అండి.